ఈ రోజు నుంచి రాబోయే 3 వారాలు కూడా క్రీస్తు జననము గురించే మనం మాట్లాడుకుంటాం. ఒక 4 స్థలాల్లో దేవుడు సువార్త కూడికలను జరిగించాడు. సోదరులు యోసేపు గారి ఇంటి దగ్గర, పెదకాపవరములో, బావుంజిపాడులో, మద్దూరులో, అవన్నీ కూడా ఒక పబ్లిక్ మీటింగ్స్ కానీ దేవుడు జరిగించాడు. సువార్త చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో మీలో చాలామంది వచ్చారు, చాలా సంతోషం. మళ్ళీ ఈ వారము కొంత గ్యాప్ వస్తుంది. రేపు 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మేము ట్రైబల్ ఏరియాకు వెళ్తున్నాము. అక్కడ ఒక 4 లేక 5 స్థలాల్లో కూడికలు ఉన్నాయి. కొన్ని కొండ ప్రాంతాల్లో ఉంటాయి, కొన్ని ప్లెయిన్స్లోనే ఉంటాయి. మేము దాదాపు 8-9 మంది వెళ్తున్నాము. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మనకి 3 ఆదివారాలు వస్తాయి, బహుశా డిసెంబర్ చివరి వరకు. ఈ 3 ఆదివారాలు కూడా క్రీస్తు గొప్పతనం గురించి మనము ధ్యానం చేస్తాం. క్రిస్మస్కు సంబంధించి కొన్ని ప్రాథమికమైన అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ పండగ కాదు. ఇది క్రిస్మస్ అంటే ఇది పండగ కాదు. క్రిస్మస్ అంటే ఆరాధన. అందుకని క్రైస్ట్ ప్లస్ మాస్ అంటాం. ఇట్ ఈస్ ఎ వర్షిప్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫెస్టివల్. మొట్టమొదటిది. రెండవది, క్రిస్మస్ అంటే దేవుడు పుట్టడము కాదు, దేవుడు రావడం, శరీరాన్ని కప్పుకొని రావడం. మూడవది, క్రిస్మస్ అంటే దేవుడు మానవ అవతారం ఎత్తడము కాదు. క్రిస్మస్ అంటే దేవుడు శరీరాన్ని కప్పుకొని రావడం. యేసు ప్రభు అవతార పురుషుడు కాదు. ఆ మాట యేసు ప్రభువుకి వాడకూడదు. యేసు ప్రభు శరీరధారిగా వచ్చిన దేవుడు, అవతార పురుషుడు కాదు. లోకంలో పలికే మాటలు మనం యేసు ప్రభుకి అన్వయించకూడదు. దేవుడు శరీరధారిగా రావడం అనేది అవతారం కాదు, ఇన్కారినేషన్ అంటాం. ఆయన శరీరాన్ని కప్పుకొని వచ్చాడు. మూడవది. నాలుగవది, క్రిస్మస్ అనేది ఒక దినానికి సంబంధించింది కాదు, ఒక నెలకు సంబంధించింది కాదు, అది జీవితానికి సంబంధించింది. 4 విషయాలు మీకు చెప్పాను. అందుకని క్రిస్మస్ అంటే అది పండగ కాదు, ఆరాధన. రెండవది, క్రిస్మస్ అంటే అది దేవుడు శరీరధారిగా రావడము, అది అవతారం కాదు. మూడవది, క్రిస్మస్ అంటే అది ఒక దినానికి ఒక నెలకి సంబంధించింది కాదు, అది జీవితానికి సంబంధించింది. నాలుగవది, క్రిస్మస్ అంటే ఇంకోటి ఏం చెప్పాను, అది ఆయన శరీరధారిగా రావడము, ఆయన పుట్టుక కాదు, అది ఆయన రాక అని చెప్పాను. దేవుడు పుట్టలేదు, దేవుడు పుట్టడు. దేవునికే పుట్టుకుంటే ఆయన దేవుడు కాదు. దేవుడు వచ్చాడు, అయితే మనిషిగా వచ్చాడు. దానికి ఆయన ఒక స్త్రీని కలిగి ఉన్నాడు, ఒక స్త్రీని కోరుకున్నాడు. అందుకని ఈ 4 ప్రాథమిక అంశాలు క్రిస్మస్లో చాలా చాలా ముఖ్యమైనవి. అర్థం చేసుకోండి. క్రిస్మస్ అంటే పండగ కాదు, ఆరాధన. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు ఆ విషయాలు చూస్తారు. మంచిది. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకొని దాంట్లో నుంచి ఒక 5 అంశాలు మనము నేర్చుకోబోతున్నాం. క్రిస్మస్లో దేవుడు ఎవరో మనం నేర్చుకోబోతున్నాం. హూ గాడ్ ఈజ్ ఇన్ క్రిస్మస్. క్రిస్మస్లో మనం నేర్చుకోవలసింది దేవుడు ఎవరోనని. గొర్రెల కాపలు ఎవరో నేర్చుకోవాల్సిన పని లేదు. నక్షత్రం ఏంటో తెలుసుకోవాల్సిన పని లేదు. జ్ఞానులు ఎవరో తెలుసుకోవాల్సిన పని లేదు. సత్రపు యజమాని ఎవరో తెలుసుకోవాల్సిన పని లేదు. హేరోదు ఎవరో తెలుసుకోవాల్సిన పని లేదు. సిమియోన్ ఎవరో తెలుసుకోవాల్సిన పని లేదు. అన్నా అనే ప్రవక్త ఎవరో తెలుసుకోవాల్సిన పని లేదు. అంటే వారి గురించి ధ్యానం చేయడం తప్పనడం లేదు. కానీ క్రిస్మస్లో మనం ఎక్కువగా ధ్యానం చేయవలసింది, తెలుసుకోవాల్సింది ఎవరంటే దేవుణ్ణి, శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని మనము తెలుసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు నేనే చదువుతున్నాను.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో చూసిన 11వ వచనంలో చూసిన 2 మాటలు మనకు అర్థమవుతాయి. 5వ వచనములో మనం చూస్తే, లేక 6వ వచనంలో చూస్తే ఆయన దేవుని స్వరూపి, దేవుడు అని రాయబడి ఉంది. 11వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువు అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు, యేసుక్రీస్తు ఎవరంటే ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్, ఈజ్ గాడ్ అండ్ ఈజ్ లార్డ్. ఆ దేవుడు, ఆ ప్రభువును గురించి 5 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ప్రభువు. ఆ దేవుడు ప్రభువుగా ఎందుకు ఉన్నాడు? ఆ దేవుడు ప్రభువుగా ఎందుకు వచ్చాడు? ఆ దేవుడు ప్రభువుగా ఉండడానికి గల 5 కారణాలు మనము తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే సాధారణంగా ప్రపంచంలో క్రిస్మస్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయింది. క్రైస్తవులు క్రిస్మస్ని కన్ఫ్యూజ్ చేశారు. క్రీస్తు జననాన్ని గందరగోళం చేసింది క్రైస్తవులే. క్రీస్తు జననాన్ని గందరగోళం చేసింది సంఘాలే. క్రీస్తు జననాన్ని గందరగోళం చేసింది ప్రసంగికులే. క్రీస్తు జననాన్ని గందరగోళం చేసింది మనమే అని అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ హ్యాస్ బీన్ కన్ఫ్యూజ్డ్ బికాజ్ ఆఫ్ క్రిస్టియన్స్. ఎందుకంటే క్రైస్తవులకే క్రీస్తు గురించి సరిగా అవగాహన లేదు. మనలో ఈ అవగాహన చాలా చాలా అవసరమైంది అని మనం గుర్తించాలి. ఈ క్రైస్తవులు యేసు ప్రభుని ఏం చేశారో మీకు చెప్తాను. ఈ క్రైస్తవులు యేసు ప్రభుని ఏం చేశారో 5 విషయాలు చెప్తాను. ఈ క్రైస్తవులు యేసు ప్రభుని తగ్గింపుతో వినయముతో వచ్చిన ఈ యేసు ప్రభుని ధనికుడుగా చేశారు, ఐశ్వర్యవంతుడుగా చేశారు. తగ్గింపుతో వినయముతో సాత్వికుడుగా దీన మనసు కలిగిన వాడుగా వచ్చిన యేసు ప్రభుని ఐశ్వర్యవంతుడిగా చేసేశారు. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అని అంటాము. క్రిస్మస్లో జరిగేది అంత ఐశ్వర్యం ప్రదర్శనే. క్రిస్మస్లో జరిగేది అంత సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అని అంటాం. అంటే ఎవరికి వాళ్ళు గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడమే. తగ్గింపుతో వినయముతో వచ్చిన యేసు ప్రభుని చూపించడం కాకుండా గొప్పతనాన్ని ప్రదర్శించే రీతిలో, ఒక ఐశ్వర్యాన్ని ప్రదర్శించే రీతిలో క్రిస్మస్ అయిపోయింది. అంటే యేసుని మనమే తప్పుగా చూపిస్తున్నాం. రెండవది, క్రిస్మస్లో బెత్లెహేము మౌనంగా నిశ్శబ్దంగా ఉండే స్థలం. యేసు ప్రభు జన్మించినప్పుడు బెత్లెహేము నిశ్శబ్దంగా ఉంది. యేసు ప్రభు జన్మించినప్పుడు సత్రము నిశ్శబ్దంగా ఉంది. యేసు ప్రభు జన్మించినప్పుడు గొర్రెల కాపర్లు నిశ్శబ్దంగా వచ్చారు. ఈరోజు క్రిస్మస్లో ఆర్భాటాలు ఉన్నవి, శబ్దాలు ఎక్కువ ఉన్నవి. మొదటి క్రిస్మస్లో నిశ్శబ్దం ఉంది, క్వైట్నెస్ ఉంది. ఈ రోజున క్రిస్మస్లో ఆర్భాటాలు ఉన్నవి, శబ్దాలు ఉన్నవి, షాపింగ్ జరుగుతుంది. ఈరోజు మన క్రిస్మస్ ఏంటంటే షాపింగ్. ఈరోజు మన క్రిస్మస్ ఏంటంటే శబ్దాలు. ఈ రోజున క్రైస్తవుల క్రిస్మస్ ఏంటంటే డ్యాన్సులు. ఈ రోజున క్రైస్తవుల క్రిస్మస్ ఏంటంటే అనవసరమైన రాద్ధాంతం. కానీ బెత్లెహేములో రాద్ధాంతాలు లేవు, బెత్లెహేములో షాపింగ్ మాల్స్ లేవు, బెత్లెహేములో షాపింగ్ లేదు, బెత్లెహేములో సౌండ్లు లేవు. మన క్రిస్మస్ని మార్చేశాం. క్రిస్మస్ని మార్చింది ఎవరంటే క్రైస్తవుడే. మూడవది, క్రిస్మస్ ఆ రోజున దేవాతి దేవుడు, సృష్టికర్త అనే దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఇన్కార్నేషన్ అంటాం. ఇంతకుముందే చెప్పాను, యేసు జననం అంటే అది శరీరధారిగా ఆయన పుట్టడం, అవతారం కాదు. అవతార పురుషులకి శరీరధారిగా రావడానికి తేడా ఉంది. అవతార పురుషులు మనుషులుగా వస్తారు, దేవుడు మనిషిగా రావడాన్ని అవతారం అంటారు. కానీ యేసు ప్రభు దేవుడుగా ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు. ఇదే శరీరధారి అంటారు. యేసు ప్రభు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. అవతార పురుషుల్లో దైవత్వం ఉండదు, అవతార పురుషుల్లో మానవత్వమే ఉంటుంది.
హైందవులు పలికేది, మిగతా దేవుళ్ళు పలికేది ఏమిటంటే అవతారం అంటారు. అంటే దేవుడు మనిషిగా వచ్చాడంటారు. అంటే దేవుడు మనిషిగానే ఉన్నాడు, దేవుడుగా లేడు. యేసు ప్రభు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. యేసు ప్రభు దైవత్వం కలిగిన మానవుడు. యేసు ప్రభు దైవత్వం కలిగిన మానవుడు. అందుకని ఇది అవతారం కాదు, ఇన్కార్నేషన్ అంటాం. క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాలి. మనకే తెలియకపోతే లోకానికి మనం ఏం చెప్తాం? ఈ రోజున క్రిస్మస్ గురించి క్రైస్తవులకే తెలియదు, సేవకులకే తెలియదు, సంఘాలకే తెలియదు, థియాలజీ చదువుకున్న వాళ్ళకే తెలియదు. ఎందుకంటే క్రిస్మస్ అంటే అవతారం కాదు. క్రిస్మస్ అంటే దేవుడు శరీరాన్ని కప్పుకొని వచ్చాడు, కానీ దేవుడుగానే ఉన్నాడు. ఆయన దైవత్వాన్ని ఏమీ పోగొట్టుకోలేదు. యేసు ప్రభు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు, ఇన్కార్నేషన్ అంటాం. కానీ క్రిస్మస్లో ఇది పూర్తిగా పోయింది. క్రిస్మస్లో దేవుడు శరీరాన్ని కప్పుకొని రావడము ఒక సీరియస్ మ్యాటర్. కానీ క్రిస్మస్లో సిల్లీ థింగ్స్ జరుగుతున్నాయి. సీరియస్ ఇన్కార్నేషను సిల్లీగా మార్చేశారు ఈ క్రైస్తవులు. సీరియస్ ఇన్కార్నేషన్ అంటాం. అంటే దేవుడు శరీరధారిగా రావడం అనేది ఒక సీరియస్ మ్యాటర్, ఒక విలువైన అంశం, ఒక ప్రధానమైన అంశం. అది చాలా ప్రజల్ని భయము కల్పించే అంశం. దేవుడు శరీరాన్ని కప్పుకొని రావడం, దాన్ని సిల్లీగా చేసేసారు ఈ క్రైస్తవులు. దాన్ని డ్యాన్సులతో మార్చేశారు ఈ క్రైస్తవులు. దాన్ని ఆటలు పాటలతో మార్చేశారు క్రైస్తవులు. దాన్ని కొత్త బట్టలతో మార్చేశారు ఈ క్రైస్తవులు. పిండి బట్టలతో మార్చేశారు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఎవరో కాదు, మనమే. దీంట్లో మనం కూడా వస్తాం. సీరియస్ ఇన్కార్నేషన్ని సిల్లీగా మార్చేశారు ఈ క్రైస్తవులు. క్రిస్మస్ అంటే జ్ఞానులు బంగారము, బోళము, సాంబ్రాణి వాళ్ళు తెచ్చిన, ఆ మాటకు వస్తే జ్ఞానులు ముగ్గురు కాదు. జ్ఞానులు ఎంతమందో మనకు తెలియదు. 3 బహుమానాలు తెచ్చినంత మాత్రాన జ్ఞానులు ముగ్గురు కాదు. జ్ఞానులు ఎంతమందో బైబిల్లో రాయలేదు. బహుమానాలు 3 ఉన్నంత మాత్రాన జ్ఞానులు ముగ్గురు అని అనుకోవడానికి వీలేదు. ఎంతమంది జ్ఞానులు బైబిల్లో రాయబడలేదు. అందుకని జ్ఞానులు వచ్చారు, వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. అయితే 3 బహుమానాలు తీసుకుని వచ్చారు. వారు తీసుకుని వచ్చిన ప్రతి బహుమానానికి ఒక అర్థం ఉంది. వాళ్ళు తీసుకుని వచ్చిన బంగారానికి, సాంబ్రానికి, బోళానికి అర్థం ఉంది. అది దైవికమైన అర్థాలతో కూడింది. అది ఆయన దైవత్వానికి గుర్తు, ఆయన శ్రమలకు గుర్తు. ఈ విధంగా అర్థాలున్న ఆ బహుమానాల్ని ఈ రోజున క్రిస్మస్లో ప్లాస్టిక్ బొమ్మలు వచ్చేసినాయి. ప్లాస్టిక్ బొమ్మలు వచ్చేసినాయి. క్రిస్మస్లో ప్లాస్టిక్ బొమ్మలు వచ్చినాయి. తర్వాత మనం చూస్తే ఆ రోజున క్రిస్మస్లో దుర్గంధం ఉంది. బెత్లెహేములో పశువుల తొట్టిలో యేసు ప్రభుని పరుండబెట్టారు. అక్కడ పాకలు లేవు. పశువుల పాక ఉండేది బైబిల్లో లేదు. బైబిల్లో పశువుల పాకలు లేవు. సత్రం అనేది ఒక రాతి కట్టడం. సత్రం అనేది రాళ్లతో కట్టిన పెద్ద కట్టడం. అది ఒక లాడ్జ్ లాంటిది. ఆ సత్రము మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలములో ఆ సత్రములో ఉండేవాళ్ళు తీసుకుని వచ్చిన ఆ రథాలు, గుర్రాలు, పశువుల్ని ఆ మధ్యలో పెడతారు. వాళ్ళందరూ సత్రములో విశ్రాంతి తీసుకుంటారు, లాడ్జిలో విశ్రాంతి తీసుకుంటారు. అందుకని బైబిల్లో పాకలేదు. సత్రం అంటే అది రాతి కట్టడము అని అర్థం చేసుకోండి. ఆ రోజున యేసు ప్రభు జననము సత్రములో స్థలం లేనందున పశువులు ఆ గడ్డిని మేయడానికి ఉంచిన ఆ స్థలములో ఆ తల్లి బిడ్డను కన్నది. ఆ పశువుల తొట్టిలో ఆమె బిడ్డని పరుండబెట్టింది. ఆ రోజున బెత్లెహేము ఫిల్తీ, దుర్గంధంతో కూడింది, అశుభ్రంతో కూడింది. ఈ రోజున క్రిస్మస్ని తెల్లని మంచుతో పోల్చేశారు. చాలా క్రిస్మస్ స్టోరీలు మీరు చూసినట్లయితే యూట్యూబ్లో వైట్ స్నో ఉంటుంది. అసలు క్రిస్మస్లో వైట్ స్నో అనేది ఎక్కడా లేదు. అది దుర్గంధంతో కూడిన స్థలం, అది అశుభ్రంతో కూడిన స్థలం. యేసు జన్మించినప్పుడు వైట్ స్నో ఏమీ లేదు, అంటే తెల్లని మంచు ఏమీ లేదు. క్రిస్మస్ని అలా మార్చేశారు. ఇక క్రిస్మస్లో రకరకాల వస్తువులు అన్నీ వచ్చినాయి. వాటికి మనం విలువ ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా క్రిస్మస్కు సంబంధించినవి కాదు. ఏదో చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఆ యేసు ప్రభు పుట్టాడని అర్థం చేసుకోవడానికి వాటిని ఏదో గుర్తులుగా వాడుకోవచ్చు. కానీ అదే క్రిస్మస్ అన్నట్టుగా ఎవరి మనసులో పడకూడదు. దేవుడు ప్రభువుగా వచ్చాడు, అదే క్రిస్మస్ అంటే. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 6 నుంచి 11 వచనంలో మనం చూస్తాం. 5 అంశాలు మనం ధ్యానం చేస్తాం. మొదటి అంశం మనం చూస్తే ఎవరు దేవుడు ఏం చేశాడు, క్రిస్మస్లో దేవుడు ఏమి చేశాడంటే మొదటి అంశాన్ని చెప్తున్నాను. ఈ అబాండన్ ద సావరిన్ పొజిషన్. సార్వభౌముడైన దేవుడు తన సార్వభౌమత్వ పరిస్థితిని, సార్వభౌముడైన దేవుడు తన స్థితిని విడిచిపెట్టొచ్చాడు భూలోకానికి. అదే క్రిస్మస్ అంట. సార్వభౌముడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు, అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిని సృష్టించిన దేవుడు, ఆల్ఫా ఒమేగాగా ఉన్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, మొదటివాడు కడపటిగాడుగా ఉన్న దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్న దేవుడు తాను ఆయన ఉన్న స్థితిని విడిచిపెట్టి భూలోకానికి మనిషిగా వచ్చాడు. ఈ అబాండన్ ది సావరిన్ పొజిషన్ అని అంటాం. ఆయన సార్వభౌమత్వ స్థితిని విడిచిపెట్టి రావడమే క్రిస్మస్ అని అంటాం. చూడండి 6వ వచనంలో మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, బీయింగ్ గాడ్ అని అంటాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటే అర్థం ఏంటో చెప్పంటారా? యేసు ప్రభు ఎవరంటే దేవుడు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటే మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన స్థితిలో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు. చాలా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినండి. ఆయన స్థితిలో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేనివాడు. ఆయన దేవుని స్వరూపంగా ఉండవలసిన వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, స్వభావంలోనూ స్థితిలోనూ మార్పు లేని వాడై ఉండి మనిషిగా భూమి మీదకి వచ్చాడు. అదే మనం చూస్తాం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. సార్వభౌముడైన దేవుడు, సార్వభౌమత్వము అనే అధికారం, సార్వభౌముడుగా ఈ విశాల ప్రపంచం మీద సంపూర్ణ అధికారము హక్కులు కలిగిన దేవుడు ఆ స్థితిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి రాలేదు. దేవుడుగా యేసు ప్రభువులో అన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడుగా ఆయన లక్షణాలను విడిచిపెట్టలేదు. దేవుడుగా ఆయన స్వభావాన్ని విడిచిపెట్టలేదు. చాలా జాగ్రత్తగా వినండి. ముందుగానే చెప్పాను, క్రిస్మస్ అంటే దేవుడు అవతారం కాదన్నాను. అవతారం అంటే దేవుడు అనే దాన్ని విడిచిపెట్టి మనిషిగా రావడం అవతారం. కానీ క్రిస్మస్లో దేవుడు దేవుడిగానే ఉన్నాడు, అదే సమయంలో మనిషిగా ఉన్నాడు. దీన్నే ఇన్కార్నేషన్ అంటాం. దీన్ని శరీరధారిగా వచ్చాడంటాం. ఆయన దేవుడిగానే ఉన్నాడు. దేవుని గుణలక్షణాలన్నీ కలిగిన వాడు యేసు ప్రభు. ఆయన భూమి మీద మనిషిగా ఉన్న దైవ స్వభావాన్ని పోగొట్టుకోలేదు. హీ నెవర్ లాస్ట్ హిస్ డైటీ అని అంటాను. ఆయన సంపూర్ణ దేవుడిగానే ఉన్నాడు. దైవ లక్షణాలన్నీ కలిగిన వాడు, దేవుని స్వభావం ఉన్నవాడు. ఎక్కడ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన దైవత్వాన్ని ఎక్కడా పోగొట్టుకోలేదు. దేవుని లక్షణాలు ఏమీ పోగొట్టుకోలేదు. అదే సమయంలో మానవుడిగా కూడా ఉన్నాడు. అన్ని మానవ లక్షణాలు ఉన్నవి, అన్ని మానవ స్వభావం, అంత మానవ స్వభావం కూడా ఉంది. ఒకవైపు దేవుని లక్షణాలు, దేవుని స్వభావం, మరొక వైపు మానవ లక్షణాలు, మానవ స్వభావం మిళితమై ఉంది యేసు ప్రభువులో. ఇది విచిత్రం. దీన్నే ఇన్కార్నేషన్ అంటాం. దీన్నే శరీరధారిగా వచ్చాడండి. యేసు ప్రభు ఎప్పుడు దేవుడు కాకుండా పోలేదు భూమి మీద. ఆయన ఎప్పుడు దేవుడు కాకుండా పోలేదు. ఆయన 33.5 సంవత్సరాలు దేవుడుగానే ఉన్నాడు. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తర్వాత 5వ వచనంలో కూడా, తండ్రి లోకము పుట్టక మునుపు
నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమను విడిచిపెట్టి వచ్చాడు. దైవత్వాన్ని విడిచిపెట్టి రాలేదు. అన్ని దేవుని లక్షణాలు ఉన్నాయి, దేవుని స్వభావం ఉంది. మరి ఏంటండి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం విడిచిపెట్టాడంటే మహిమను విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు, మహిమను. అందుకని యేసు ప్రభు యాజక ప్రార్థన చేస్తూ అంటాడు, నేను ఏ మహిమ అయితే విడిచిపెట్టి వచ్చానో తండ్రి, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద తిరిగి ఆ మహిమను నాకు అనుగ్రహించు అంటాడు. ఆ మహిమను పరలోకంలో విడిచిపెట్టి వచ్చాను, తిరిగి ఆ మహిమను నాకు అనుగ్రహించు అంటాడు. యేసు ప్రభు దేవుడుగా ఉండి మహిమను విడిచిపెట్టాడు. మహిమ అంటే అర్థం చెప్తున్నాను చూడండి. మహిమ అంటే గౌరవాన్ని, ఘనతను విడిచిపెట్టాడు. మహిమ అంటే ఆయన అధికారాన్ని విడిచిపెట్టాడు. మహిమ అంటే ఆయన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు. మహిమ అంటే ఆయన సర్వజ్ఞానాన్ని విడిచిపెట్టాడు, సర్వశక్తిని విడిచిపెట్టాడు, సర్వవ్యాపి అనేది విడిచిపెట్టాడు. అంతేకాదు మహిమ అంటే దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా సెలువులో కొంత విడిచిపెట్టాడు. నా దేవా నీవేళ నా చెయ్యి విడిచితివే. దేవుడు మహిమను విడిచిపెట్టాడు. ఆయన సర్వజ్ఞాని, దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన సర్వశక్తిమంతుడు, దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన సర్వవ్యాపి అంటే ఒకే సమయములో విశ్వమంతా వ్యాపించి ఉండేవాడు, దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అంటే మీకు అర్థాలు తెలుసా? సరే చెప్తాను, ఇది తెలుసుకోండి. ఇవన్నీ దేవుని గుణ లక్షణాలు. సర్వశక్తిమంతుడు అంటే ఆయన శక్తి అతీతమైనది. ఆయన శక్తి, ఈ ప్రపంచం అంతా కూడా ఆయనే శక్తిమంతుడు, ఈ విశ్వం అంతా కూడా ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ముందు ఏదీ పనిచేయదు, కానీ దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. సర్వజ్ఞాని అంటే ఆయనకి తెలియందేమీ లేదు, ఆకాశంలో కానీ భూమి మీద కానీ లేక పరలోకంలో కానీ. సర్వజ్ఞాని, దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. సర్వవ్యాపి అంటే ఎక్కడైనా ఉండగలిగిన వాడు, ఒకే సమయంలో ఎక్కడైనా ఉండగలిగిన. సర్వవ్యాప్తి కాదు, సర్వాంతర్యామి కాదు యేసు ప్రభు. సర్వాంతర్యామి వేరే, సర్వవ్యాపి వేరే. హైందవులు సర్వాంతర్యామి అంటారు, యేసు ప్రభు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి. సర్వవ్యాపికి సర్వాంతర్యామికి తేడా ఏమిటంటే, సర్వవ్యాపి అంటే ఈ విశ్వమంతా వ్యాపించిన వాడు. సర్వాంతర్యామి అంటే అర్థం చేసుకోండి, మళ్ళీ ఈ మాటలు మీరు పలకూడదు. సర్వాంతర్యామి అంటే దేవుడు గోడలో ఉండేవాడు, దేవుడి మైకులో ఉండేవాడు, దేవుడు కీబోర్డులో ఉండేవాడు, దేవుడి చెట్టులో ఉండేవాడు, దేవుడి జంతువులో ఉండేవాడు, దేవుడి బొమ్మలో ఉండేవాడు. సర్వాంతర్యామి అంటే బొమ్మల్లోని, గోడలోని, చెట్టులోని, సూర్యుల్లోని, చంద్రుల్లోని, వస్తువుల్లోని, జీవరాశుల్లోని ఉండేవాడు. యేసు ప్రభు దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి. మన దేవుడు గోడలో ఉండడు, మన దేవుడు కీబోర్డులో ఉండడు, మన దేవుడు మైక్ సిస్టంలో ఉండడు, మన దేవుడు చెట్లో ఉండడు, పొట్లో ఉండడు, మన దేవుడు ఏ జంతువులో ఉండడు, మన దేవుడు సూర్యుల్లో ఉండడు, చంద్రుల్లో ఉండడు. వాటిని సృజించిన వాడు, వాటిలో ఉండేవాడు కాదు, మనిషిలో ఉండేవాడు. సర్వాంతర్యామి అంటే అన్నిట్లో ఉండేవాడు. పందిలో ఉండేవాడు, కుక్కలో ఉండేవాడు, ఆవులో ఉండేవాడు, గేదెలో ఉండేవాడు, అన్నిట్లో ఉండేవాడు. మన దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి. ఎక్కడుండాలో అక్కడే ఉంటాడు, అన్ని చోట్ల ఉండేవాడు కాదు. సో సర్వవ్యాపి అంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉండేవాడు. సర్వాంతర్యామి అంటే అడ్డమైన స్థలాల్లో కూడా ఉండేవాడు. యేసు ప్రభు సర్వవ్యాపి, సర్వాంతర్యామి కాదు. అందుకని యేసు ప్రభు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాడు. అంతేకాదు ఆయన ఇంకేం విడిచిపెట్టాడంటే పరలోక భోగమును విడిచిపెట్టి వచ్చాడు. పరలోకం అద్భుతమైన స్థలం, పరలోక మహిమను, పరలోక భోగం విడిచిపెట్టి వచ్చాడు. పరలోక ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పరలోకంలో యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు కోట్ల కొద్ది దేవదూతలు ఉండేవారు. ఎవరక్కడ అంటే ఆయన సెలవిస్తే దేవదూతలు ఆయన ఆజ్ఞను నెరవేర్చేవాళ్ళు. ఆ అధికారాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆ పరలోక భోగము, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మహిమను విడిచిపెట్టాడంటే అర్థం ఏమిటి? ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, పరలోక భోగమును విడిచిపెట్టాడు. సర్వశక్తిమంతుడిగా ఉండలేదు ఆయన,
సర్వజ్ఞానిగా ఉండలేదు ఆయన, సర్వవ్యాపిగా ఉండలేదు. అంటే ఆ లక్షణాలు ఆయనకి లేవని కాదు, వాటన్నిటినీ విడిచిపెట్టి వచ్చినోడు. అందుకని యేసుప్రభు సర్వవ్యాపి కాదు. భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు సర్వవ్యాపి కాదు. ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు. బెత్లెహేంలో ఉంటే బెత్లెహేంలోనే, యెరూషలేములో ఉంటే యెరూషలేములోనే. ఒకే టైంలో బెత్లెహేంలో యెరూషలేములో ఎప్పుడైనా యేసుప్రభు ఉన్నాడా? లేడు. ఆయన సర్వవ్యాపిగా లేడు. ఆ లక్షణాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన సర్వశక్తిమంతుడుగా లేడు. ఆయన శక్తిని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన సిలువలో మేకులకి చేతులకి గాయాలు చేస్తూ ఉంటే నిస్సహాయుడుగా ఉన్నాడు. ఆయన శక్తి లేక కాదు, దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన సర్వజ్ఞాని, ఆయనకి తెలియందేమీ లేదు. కానీ ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన మానవుడిగానే కొంత తెలిసి కొంత తెలియనట్టుగానే ఆయన జ్ఞానములో కూడా అభివృద్ధి చెందినవాడుగా ఉన్నాడు. మనిషిగా ఆయన ఉన్నాడు. ఇవన్నీ ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. కావాలని విడిచిపెట్టాడు. అందుకని ఆయన మహిమను విడిచిపెట్టాడంటే, మహిమ అంటే ఏమిటి? లైటింగ్. మహిమ అంటే ఏదో వెనకుండే ప్లేట్ అనుకుంటారు కొంతమంది దేవుళ్ళకి వెనక ప్లేట్ పెడతారు, గిర్రమని తిరుగుతూ ఉంటుంది, ఆ లైటింగ్ పెడతారు. కొన్ని ఫోటోలు యేసుప్రభు కూడా వెనక తల దగ్గర లైటింగ్ పెడతారు. ఆయన యేసుప్రభు కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన యేసుప్రభు అని చాలామంది అనుకుంటారు. వెనక లైటింగ్ పెడతా ఉంటారు. అటువంటి తల వెనకాల లైటింగ్లు ప్లేట్లు తిరిగేవి ఏమీ ఉండవు. ఆయన ఆ ఫోటో యేసుప్రభు కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు. యేసుప్రభు మహిమను విడిచిపెట్టి వచ్చాడు. సర్వశక్తిమంతుడు శక్తిని విడిచిపెట్టి వచ్చాడు. సర్వజ్ఞాని విడిచిపెట్టి వచ్చాడు. సర్వవ్యాపి విడిచిపెట్టి వచ్చాడు. భోగముని విడిచిపెట్టి వచ్చాడు. ఐశ్వర్యమును విడిచిపెట్టి వచ్చాడు. దీనుడుగా వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు, సామాన్య మనిషిగా వచ్చాడు, పేదవాడిగా వచ్చాడు, కావాలని వచ్చాడు. హీ అబాండన్డ్ హిస్ సావరీన్ పొజిషన్ అంటాం. ఆయన సార్వభౌముడు, అన్నీ కలిగిన వాడు, విడిచిపెట్టి వచ్చాడు. అలాగని దైవత్వాన్ని ఏమి విడిచిపెట్టి రాలేదు. ఆయన దేవుడిగానే ఉన్నాడు, దైవత్వాన్ని విడిచిపెట్టి రాలేదు. ఆయనకున్న సార్వభౌమత్వ లక్షణాలన్నింటినీ విడిచిపెట్టి వచ్చినవాడు. ఎందుకు విడిచిపెట్టి వచ్చాడు ఆయన? మీ గురించి, నా గురించి. క్రిస్మస్ అంటే ఏదో కాదు. ఈ అబాండెంట్ సావరీన్ పొజిషన్ ఎందుకు విడిచిపెట్టి వచ్చాడంటే, మిమ్మల్ని నన్ను రక్షించడానికి విడిచిపెట్టి వచ్చాడు. అందుకని 6వ వచనంలో మనం చూస్తున్నాము కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. తన గురించి ఏం చెప్తాడంటే 7వ వచనములో, ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని. రిక్తుడు అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఖాళీ అయిపోయాడు. తనకున్న సార్వభౌమత్వాన్ని విడిచిపెట్టేశాడు. తనకున్న సర్వజ్ఞానాన్ని విడిచిపెట్టేశాడు. తనకున్న సర్వశక్తిని విడిచిపెట్టేశాడు. తనకున్న సర్వవ్యాపి అనే లక్షణాన్ని విడిచిపెట్టాడు. తనకున్న ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మొత్తం ఖాళీ అయిపోయాడు. రిక్తుడు అంటే ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంట, ఖాళీగా చేసుకుని వచ్చాడు. క్రిస్మస్లో ఖాళీగా చేయబడిన దేవుణ్ణి మనం చూస్తాం, కానీ క్రిస్మస్లో నింపుకునేది మనం చూస్తాం. క్రిస్మస్లో నింపుకునేది చూస్తాం. ఖాళీగా చేయబడిన దేవుడు తను తాను రిక్తుడుగా వచ్చాడు. దీన్ని బట్టి క్రిస్మస్ అంటే పండగ కాదని చెప్పాను. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్ ఆరాధన అని చెప్పాను. ఎందుకు ఆయన ఆరాధన చేస్తామంటే, నువ్వు సార్వభౌముడైన దేవుడివి, నా కొరకు నీ సార్వభౌమత్వంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తుడుగా ఖాళీ చేసుకుని వచ్చావు. నిన్ను హెచ్చిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను. క్రైస్తవులే యేసుప్రభుని అవమానపరుస్తున్నారు. డిసెంబర్ నెల వచ్చిందంటే యేసుప్రభుకు కలిగే అవమానం అంతంత కాదు. ఈ అవమానాలకు అందరికీ కారణము క్రైస్తవులే, లోకస్తులు కాదు. ఎందుకంటే క్రిస్మస్లో చెయ్యకూడనివి, వండకూడనివి, మాట్లాడకూడనివి అన్నీ కూడా క్రిస్మస్ పేరిట జరుగుతున్నాయి. యేసుప్రభుకి భయంకరమైన అవమానము క్రిస్మస్ సీజన్లోనే కలుగుతుంది. అది కూడా క్రైస్తవుల ద్వారా కలుగుతుంది. ఇది విషాదం. ఇది సంతోషించే సమయం అనాలో దుఃఖించే సమయం అనాలో నాకైతే తెలియదు, కానీ ఇది విషాదమైన కాలం. ఎందుకంటే యేసు తోలనాడబడుతున్నాడు, యేసు నిర్లక్ష్యం చేయబడుతున్నాడు, యేసు దూషణలకు పాలవుతున్నాడు. ఎప్పుడంటే క్రిస్మస్ కాలంలోనే.
ఆయన సార్వభౌమత్వ స్థితిని విడిచిపెట్టి రిక్తుడుగా ఖాళీ చేసుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టి వచ్చాడు. ఆయన కావాలంటే ఒక రాజుల కుటుంబంలో పుట్టగలడు, ఒక ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టగలడు. ఆయన కావాలంటే ఒక మతనాయకుని ఇంట్లో పుట్టగలడు, ఏ శాస్త్రో ఏ పరిసయ్య ఇంట్లో పుట్టగలడు, ఏ రాజుల ఇంట్లోనో పుట్టగలడు. రోమా సామ్రాజ్యపు రాజులు ఆ రోజులో ఉన్నారు. ఏ పిలాత్ ఇంట్లోనో, హేరోదు ఇంట్లోనో, ఏ కైసర్ ఇంట్లోనో పుట్టగలడు. ఎందుకంటే ఆయన పుట్టుక ఆయన చేతిలో ఉంది. ఆయన ఏ ఊర్లో పుట్టాలో ఆయనకు తెలుసు. ఎక్కడ పుట్టాలంటే అక్కడ పుట్టగలడు. ఎవరి ద్వారా భూమి మీదకి రావాలో ఆయన చేయగలడు. కానీ పెద్ద పెద్ద పట్టణాలు కోరుకోలేదు, కుగ్రామమైన బెత్లెహేం కోరుకున్నాడు కావాలని. అప్పటికే రోమా సామ్రాజ్యంలో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. పెద్ద పట్టణాలను కోరుకోలేదు, కావాలని కుగ్రామాన్ని కోరుకున్నాడు. ధనికులను కోరుకోలేదు, కావాలని పేదవారిని కోరుకున్నాడు. జ్ఞానులని కోరుకోలేదు, కేవలం సామాన్యులనే కోరుకున్నాడు. ఐశ్వర్యవంతులను కోరుకోలేదు, అతి దీనస్థితిలో ఉన్న మరియు యోసేపులను కోరుకున్నాడు. కావాలంటే ఐశ్వర్యవంతుల ఇంట్లో పుట్టగలడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి ఇంట్లో పుట్టగలడు, శాస్త్రజ్ఞుల ఇంట్లో పుట్టగలడు. అంతేకాదు పెద్ద పెద్ద మత నాయకులు, బిషప్పులు, రెవరెండ్లు అని పెద్ద 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 దేవుని సేవకులు అన్న వారి ఇంట్లో పుట్టగలడు. కానీ ఎవరింట్లో పుట్టలేదు. ఒక అనామకులు, సామాన్యులు, 20 సంవత్సరాల లోపున్న మరియు యోసేపుల్ని ఎంపిక చేసుకున్నాడు. దాని అర్థం ఏంటో చెప్పమంటారా? కావాలని ఆధిక్యతలు విడిచిపెట్టుకున్నాడు. విల్లింగ్లీ హీ లాస్ట్ ఆల్ హిస్ ప్రివిలేజెస్. ఇష్టపడి ఆధిక్యతల్ని పోగొట్టుకున్నారు. ఎవరైనా ఇష్టపడి ఆధిక్యతలను పోగొట్టుకోవడానికి సిద్ధపడతారా? ఇష్టపడి ఆధిక్యతలను కోల్పోవడానికి సిద్ధపడతారా? 1,00,000 రూపాయలు పెట్టాము, 10 రూపాయలు పెట్టాము, మీకు కావాల్సింది తీసుకోమంటే అందరూ ఏం తీసుకుంటారు? కానీ యేసు ప్రభు 10 రూపాయలే తీసుకుంటాడు. ఇక్కడ బంగారం పెట్టాము, వెండి పెట్టాము, మీకు కావాల్సింది తీసుకోమంటే మనం ఏం తీసుకుంటాం? బంగారం తీసుకుంటాం. యేసు ప్రభు వెండే తీసుకుంటాడు. కావాలని ఆధిక్యతల్ని విడిచిపెట్టినాడు. ఇదే రిక్తునిగా రాడు. కావాలని మన ఆధిక్యతలు విడిచిపెట్టగలమా? కావాలని మన పేరు ప్రఖ్యాతలు విడిచిపెట్టగలమా? మన భక్తి, మనం ఏదో గొప్పవాళ్ళమి, కావాలని మనకిచ్చిన ఆధిక్యతలు విడిచిపెట్టగలమా? ఎవరు విడిచిపెట్టరు. ఆయన దేవుడితో సమాన, దేవుని స్వరూపము కలిగిన వాడేయండి. అంటే దేవుడే ఆయన. దేవుని లక్షణాలు, దేవుని స్వభావము భూమి మీదకి వచ్చినా సరే ఆయన కోల్పోలేదు. క్రైస్తవులు అర్థం చేసుకోండి. ఎందుకంటే మన యేసు ప్రభుని గురించి మనకే తెలియకపోతే నువ్వు క్రైస్తవుడు ఎందుకు అయ్యేవని నేను ప్రశ్న అడుగుతాను. నువ్వు క్రైస్తవుడు కదా, అన్యుల్లో కలిసిపో, వెళ్ళి విగ్రహారాధనకి అయిపో. బీయింగ్ ఏ క్రిస్టియన్ యూ మస్ట్ నో అబౌట్ యువర్ జీసస్. క్రైస్తవుడిగా మీ యేసు గురించి మీరు తెలుసుకోండి. మన యేసు గురించే తెలియకపోతే ఇంకేంటి మనకి? క్రైస్తవత్వం వదిలేసి హైందవ మతంలో కలిసిపోమని అంటాను నేను. ఇంకంతే. మన దేవుడి గురించి మనకే తెలియకపోతే ఇంకెందుకు ఈ క్రైస్తవ్యము, ఈ వాక్యాలు? క్రైస్తవుడని చెప్పుకోవడం కూడా అనవసరమే. చాలామందికి యేసు ప్రభు గురించే తెలియదు, కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. సిగ్గు, అవమానం. వాళ్ళకి సిగ్గు అవమానమే, దేవునికి సిగ్గు అవమానం. ఏంట్రా బాబు, నా గురించి తెలియకుండా నా పేరు ఎందుకు పెట్టుకున్నా? ఈ హైందవుడిగా బతుకు, నేను సంతోషిస్తానంటాడు. చాలామంది క్రైస్తవులు యేసు ప్రభుని గురించి తెలియదు, కానీ క్రైస్తవులని పిలబడుతున్నారు. వాళ్ళు హైందువులుగా పిలబడితే చాలా సంతోషం. ఇట్ ఈస్ బెటర్ టు బి కాల్డ్ యాజ్ ఏ హిందూస్. ముస్లిం కింద పిలవడం మంచిది. ఎందుకంటే యేసు పేరు చెప్తున్న యేసు గురించి వాళ్ళకి తెలియదు. నేను కఠినంగానే చెప్తున్నాను, ఎందుకంటే ఈ వీడియోస్ చాలా దగ్గరికి వెళ్తాయి. మీకు కూడా చెప్తున్నాను, మనం క్రైస్తవులని చెప్పుకున్నాం. క్రైస్తవుడు అనే మాటలో క్రీస్తు ఉన్నాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించినవాడు. క్రైస్తవుడు, క్రిస్టియన్ అంటారు. మరి క్రిస్టియన్ అన్న దాంట్లో క్రీస్తు ఉన్నాడు కదా. అంటే క్రీస్తు గురించి తెలియకపోతే ఎందుకు క్రిస్టియన్ అయ్యాం? ఒక హైందువులకి వాళ్ళ దేవుని గురించి తెలియకపోతే ఎందుకు హైందువుడిగా ఉన్నా? ఒక ముస్లింకి నీ అల్లా గురించి, మహమ్మద్ ప్రాఫెట్ గురించి తెలియకపోతే ఎందుకు ముస్లింగా ఉన్నా? ఒక బౌద్ధ మతస్థులకి బుద్ధుడి గురించి తెలియకపోతే నువ్వు ఎందుకు బౌద్ధ మతంలో ఉన్నావు? అలాగే ఒక క్రైస్తవుడికి యేసు ప్రభు గురించి తెలియకపోతే ఎందుకు నువ్వు క్రైస్తవుడిగా వదిలే, ఇంకో మతంలో ఉండు, బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే సిగ్గు, అవమానం. మన దేవుని గురించి మనది చాలామందికి దేవుని గురించి తెలియదు. కాలక్షేపం చేసేస్తున్నారు క్రైస్తవ్యంలో. భక్తి ముసుగులో కాలక్షేపం చేసేస్తున్నారు. సంఘాలు అలాగే ఉన్నాయి, సేవకులు అలాగే ఉన్నాయి, విశ్వాసాలు అలాగే ఉన్నారు.
ఆయన తన ఆధిక్యతలన్నిటినీ విడిచిపెట్టి వచ్చినాడు. ఎవరి గురించి విడిచిపెట్టి వచ్చాడు? నా గురించి, మన గురించి. మరి ఆయన గురించి తెలుసుకోవద్దా? ఆయన గురించి తెలుసుకోవద్దా? ఏదో జీవితం అంటే ఏదో కొన్ని డబ్బులు సంపాదించుకోవడం, బతికేయడం అనుకుంటున్నాం. కాదు కాదు. జీవితం అంటే డబ్బులు సంపాదించుకోవడం, బతకడమే కాదు. ఇది అవసరమే, కానీ దానికన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది. యేసును తెలుసుకోవడం, సృష్టికర్తను తెలుసుకోవడం. ఇది జీవితానికి ముఖ్యమైనది. కాలక్షేపమైన క్రైస్తవ్యం మీకు సిగ్గు, మీకు అవమానం. మిమ్మల్ని ఎవరైనా యేసుప్రభు ఇన్కార్నేషన్ గురించి అడిగారు, యేసుప్రభు శరీరధారిగా జన్మించాడు, దాని గురించి మాట్లాడమంటే మీలో ఎంతమంది చెప్పగలరు? మాకు తెలీదు, మా చర్చకొచ్చి వినమని చెప్తారా? తెలుసుకోవాలి, తెలుసుకోవాల్సింది మన బాధ్యత. మీ భార్య గురించి చెప్పమంటే భర్తలు చెప్తారా లేదా? మా ఆవిడని అడుగంటావా? మీ భర్త గురించి చెప్పండి అని భార్యని అడిగితే ఆయన అడుగని చెప్తామా? అనమే. మరి యేసుప్రభు గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? క్రైస్తవుడని పేరు పెట్టుకొని చాలామందికి యేసు గురించే తెలియదు. అయ్యో, ఎంత ఘోరం, ఎంత అవమానం, ఎంత నింద, ఎంత సిగ్గు వాళ్ళు జీవిస్తున్నారు. ఇక్కడ ఎవరు అటువంటి వాళ్ళు ఉండకూడదు. మీరు క్రైస్తవుడిగా పిలువబడితే యేసుప్రభుని గురించి తెలుసుకొని పిలువబడండి. లేకపోతే నాస్తికుడిగా ఉందాం. అటు కాదు, ఇటు కాదు, నాకు దేవుడే లేదని చెప్పుకున్నాను. బెటర్ అది. ఆయన తన ఆధిక్యతలను విడిచిపెట్టి వచ్చాడు. హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-11 చాలా సీరియస్ ప్యాసేజ్. యేసుప్రభు గొప్పతనం గురించి చాలా లోతైన అంశాలు ఉంటాయి. అందుకని నెంబర్ 1 చెప్తున్నాను, ఈ అబాండెంట్, ఈ సావరిన్ పొజిషన్ అంటాం. ఆయన సార్వభౌమత్వ స్థితిని విడిచిపెట్టి వచ్చాడు, ఖాళీ చేసుకున్నాడు. ఏం విడిచిపెట్టి వచ్చాడో, ఏం ఖాళీ చేసుకున్నాడో చెప్పాను. దైవత్వాన్ని విడిచిపెట్టి రాలేదు, దేవుడిగానే ఉన్నాడు. దేవుని స్వభావం కలిగిన వాడే, దేవుని గుణలక్షణాలు కలిగిన వాడే, దాన్నేమి విడిచిపెట్టలేదు. రెండవది, ఆయన దాసుని స్వరూపము ధరించాడు. రెండవది, హీ యాక్సెప్టెడ్ స్లేవ్ పొజిషన్ అంట. దాసుని స్వరూపము ధరించాడు, సార్వభౌమ స్థితిని విడిచిపెట్టాడు, దాసుని స్వరూపము ధరించాడు. దాసుడు అంటే బానిస. దాసుడు అంటే బానిస. యేసుప్రభు దాసుడుగా వచ్చాడు, బానిసుడుగా వచ్చాడు. పాపులకు సేవ చేయడానికి వచ్చాడు. అందుకని అనేకులకు ప్రతిగా మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నట్టుకు వచ్చిన యేసుప్రభు 2 కారణాలను బట్టి వచ్చాడు. ఒకటి, పరిచారము చేయించుకోవడానికి రాలేదు. యేసుప్రభు అందరితో సేవ చేయించుకోవడానికి రాలేదు. ఈరోజు దేవుని పేరట అందరూ సేవలు చేయించుకుంటున్నారు. వాళ్ళకి బైబిల్ తెలియదు, యేసుప్రభు తెలియదు. ఆ సేవకుడికి పరిచర్య చేయవా అంటాడు. ఆ సేవకుడికి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు యేసుప్రభు గురించి తెలుసా అంటాను. యేసుప్రభు పరిచారం చేయడానికి వచ్చాడు, పరిచారం చేయించుకోవడానికి రాలేదు. నువ్వేంటి అందరితో పరిచారం చేయించుకుంటున్నావు? నీ ఇల్లు తుడిపించుకుంటున్నావు, నీ అంట్లు తోమించుకుంటున్నావు, నువ్వు బట్టలు ఉతికించుకుంటున్నావు. ఎందుకంటే దైవజనునికి సేవ చేయాలంటే ఎక్కడుంది బైబిల్? అది యేసుప్రభు పరిచారం చేయడానికి వచ్చాడు. మనం పరిచారం చేయాలి అవసరమైతే. వి నీడ్ టు సర్వ్ పీపుల్. కొంతమంది ఎంత దారుణంగా కార్లు కడిగించేసుకుంటారు, బట్టలు ఉతికించేసుకుంటారు. వాళ్ళకి యేసు ఎవరు అర్థము కాలేదు. యేసుప్రభు అంటాడు, నేను పరిచారము చేయడానికి వచ్చాను కానీ పరిచారము చేయించుకొనుటకు రాలేదు. శిష్యులు పాదాలు కడిగాడండి యేసుప్రభు. ఈరోజు మనుషుల చేత పాదాలు కడిగించుకుంటున్నారు కొంతమంది సేవకులు. అంటే పాదాలు కడిగించుకునే స్థాయికి ఈ సేవకులు బైబిల్ పట్టుకోవాలి, బాటిల్ పట్టుకోవాలి. ఈ పక్కన సర్వెంట్ల కింద సేవకులకి కొంతమంది ఉంటున్నారు. పాస్టర్లకి సర్వెంట్లు అవసరం. బైబిల్ పట్టుకునేవాడు ఒకడు, బాటిల్ పట్టుకునేవాడు ఒకడు. యేసుప్రభు అయితే ఆయనే మోసుకున్నాడు. ఆయనే మోసుకున్నాడు. నా కాళ్ళు చెయ్యి పడిపోతే మోసేవాళ్ళు అవసరం. నాకు ఆరోగ్యంగా ఉంటే ఎవడో మోయవలసిన పనేమీ లేదు. యేసుప్రభు ఎవరి చేతను మోయించలేదు. నేను పరిచారము చేయడానికి వచ్చాను కానీ పరిచారము చేయించుకుంటకు రాలేదు. వీళ్ళకి యేసు అర్థం కాలేదు. ఈ పరిచారకులకి, ఈ సేవకులకి చేయించుకోవడమే అనుకుంటున్నారు, కానీ యేసు చేయడానికి వచ్చాడు, సేవ చేయడానికి వచ్చాడు.
ఆయన దాసుని స్వరూపము ధరించాడు. ఆయన దాసుడుగా నటించలేదు. దాసుని స్వరూపము ధరించాడు అంటే ఆయన దాసుడు అయిపోయాడు. క్రిస్మస్లో జరిగింది ఏమిటంటే, మొదటిది, దేవుడు సార్వభౌమత్వ స్థితిని విడిచిపెట్టాడు. ఏ స్థితికి వచ్చాడంటే దాసుని స్థితిలోకి వచ్చేసాడు. హీ బికేమ్ ఏ సర్వెంట్, హీ బికేమ్ ఏ స్లేవ్. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే సార్వభౌమత్వ స్థితిని విడిచిపెట్టిన దేవుడు ఒక దాసుడుగా భూలోకంలో జీవించాడు. దాసుని స్వరూపం ధరించాడు. రెండవది, ఎందుకు ధరించాడు? ఆయన సార్వభౌమత్వ స్థితిని ఎందుకు విడిచిపెట్టాడు? మన గురించే. దాసునిగా ఎందుకు అయిపోయాడు? మన గురించే. మూడవది మనం చూస్తే 8వ వచనంలోనే ఉంటుంది, ఈ అసోసియేటెడ్ విత్ సిన్ఫుల్ పీపుల్ అంటాం. ఆయన మూడవది, మనుష్యుని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని. మూడవది, ఆయన పాపులతో ఉండడానికి వచ్చాడు. యేసు ప్రభు పరిశుద్ధుల కొరకు రాలేదు, పాపులతో ఉండడానికి వచ్చాడు. పాపులతో సహవాసం చేశాడు, కానీ పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభు కావాలి అంటే ఒక దేవదూతను పంపించేవాడు భూమి మీదకి. యేసు ప్రభు కావాలంటే ఒక దేవదూతగా వచ్చేవాడు. ఆయన దేవదూతగా రావచ్చు, కానీ 100% మానవుడు అయిపోయాడు. ఎందుకంటే ఒక పని మీద వచ్చాడు ఆయన. ఒక దేవదూతను పంపించవచ్చు. మనం ఏదైనా పని చేయలేమనుకోండి, ఆ పని కష్టం అనుకోండి, ఎవరికైనా పని చేయిస్తాం. కానీ యేసు ప్రభు ఆ పని చేసేవాడు. ఆయన ఎవరిని పంపించలేదు. ఆయనకు అంటూ ఒక స్కీమ్తో వచ్చాడు. పూర్తిగా యేసు ప్రభు మీకు తెలుసు కదా, మనిషిగానే కనబడ్డాడు, మనిషిగానే నడిచాడు, మనిషిగానే పండుకున్నాడు, మనిషిగానే మాట్లాడాడు, మనిషిగానే భోజనం చేశాడు, మనిషిగానే సహోదరులు ఉన్నారు, మనిషిగానే అన్నీ నేర్చుకున్నాడు, మనిషిగానే కష్టపడ్డాడు, మనిషిగానే అనుభవాలు పొందాడు, మనిషిగానే ఆకలి వేసింది, మనిషిగానే దాహం వేసింది, మనిషిగానే సందర్భంలో కోప్పడ్డాడు, మనిషిగానే దుఃఖించాడు, మనిషిగానే గావు కేక వేశాడు, మనిషిగానే ఆయన భూమి మీద జీవించాడు. సంపూర్ణ మానవుడిగానే ఉన్నాడు. అంతా మనిషిగానే చేశాడు. అందుకని అర్థం చేసుకోండి, ఆయన సార్వభౌమత్వ స్థితిని విడిచిపెట్టి వచ్చాడు. వచ్చి చేసింది ఏమిటంటే సేవకుని స్థితిని, బానిసని స్థితిని పొందాడు. మనకు ఎవరైనా ఒక పొజిషన్ ఇవ్వకపోతే, ఒక కుర్చీ ఇవ్వకపోతే ఎంత ఫీల్ అయిపోతామో. ఆఫ్టర్ ఆల్ మానవులు మనం, గడ్డి పువ్వు వంటి వారిని. కానీ వాళ్ళు గణపరచకపోతే ఎంత ఫీల్ అయిపోతామో. మరి దేవుడుగా వచ్చిన ఆయన ఇంకెంత ఫీల్ అవ్వాలి. చాలామందికి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. వాళ్ళ కుర్చీ వేయలేదు, వాళ్ళు నాతో మాట్లాడారు. ఏంటి నీ కుర్చీ వేయడం ఏంటి? ముందు లాక్కొని కూర్చో, లేకపోతే కింద కూర్చో. ఏంటి నీ కుర్చీ వేయడం ఏంటి? ఎందుకు ఆ స్థితి ఎందుకు కోరుకుంటున్నావు? కుర్చీ ఏమనుంటే లాక్కొని కూర్చోండి, లేకపోతే కింద కూర్చుంటా. కుర్చీ లేదు, నాతో మాట్లాడడం లేదు, నన్ను పలకరించలేదు, నాకు స్పెషల్ ఇన్విటేషన్ లేదు. ఏంటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చి నీ ఫాల్స్ ప్రెస్టేజ్? ఫాల్స్ ప్రెస్టేజ్ ఎవరికి వస్తుందో చెప్పమంటారా? ఎవరికి వస్తుందో చెప్తాను. నేను సంథింగ్ అనుకున్న వాళ్ళకి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది. నేనేదో గొప్పవాడిని అనుకున్న వాళ్ళకి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది. నేను గొప్పవాడిని, నేను పట్టించుకోవాలి, నన్ను అందరం ఎక్కించాలి, నన్ను అందరూ స్పెషల్గా చూడాలి. ఫాల్స్ ప్రెస్టేజ్ ఉన్నవాడు. యేసు ప్రభుకి ఫాల్స్ ప్రెస్టేజ్ ఏమీ లేదు. దాసుడిగా వచ్చి అయిపోయాడు, రిక్తుడైపోయాడు. ఆయన పాపులతో కలిసి ఉన్నాడు. ఈ మింగిల్ విత్ సిన్నర్స్. మనం ఉండగలమా?
పాపులతో ఉండి పాపం చేయడానికి కాదు, పాపులతో ఉన్నాడు పాపులను రక్షించడానికి. పాపులతో ఉన్నాడు ఎందుకు? పాపులను రక్షించి. మనం ఏదో సూపర్ స్పిరిచువల్, మేము పరిశుద్ధులం అన్నట్టుగా ఉండకూడదు. మనం ఒకప్పుడు మనము పాపులమే. అయినా పాపం అనే దానికి నిర్వచనం ఏమిటంటే సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అని అంటారు. పాపములు రెండు రకాలు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటాం అంటే దేవుడు చెయ్యమన్నవి చెయ్యకపోవడం పాపం. దాన్ని ఆజ్ఞాతిక్రమం అంట. దేవుడు చెయ్యమన్నవి చెయ్యకపోవడం పాపం. దేవుడు చాలా చేయమని చెప్పాడు. నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, చేయకపోవడం పాపం. సత్యమే పలకమన్నాడు, చేయకపోవడం పాపం. కనికరం కలిగమన్నాడు, కనికరం లేకపోవడం పాపం. ఇతరులకు సహాయం చేయమన్నాడు, చేయకపోవడం పాపం. విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు, చేయకపోవడం పాపం. దేవుడు చెయ్యమన్నవి చేయకపోవడం పాపం. ఈ పాపాలు లేవో మనలో? ఈ పాపాలు లేవు. దేవుడు చెయ్యమన్నవన్నీ చేసేస్తున్నామా? రెండవది, దేవుడు వద్దన్నవి చేయడం పాపం. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అని అంటారు. దేవుడు వద్దన్నవి చేయడం పాపం. అబద్ధం ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. దేవుడు వద్దన్నవి చేయడం పాపం. ఇవి అందరికీ తెలుసు. కానీ దేవుడు చెయ్యమన్నవి చేయకపోవడం పాపం అని ఎంతమందికి తెలుసు? శత్రువుని ప్రేమించమన్నాడు, ప్రేమించకపోతే ఏంటి? పాపం. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయకపోవడము పాపం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించింది సాతాను నుంచి వచ్చింది అన్నాడు. మాట అవునని చెప్పి కాదంటాం, కాదని చెప్పి అవునంటాం, మాట ఇచ్చి నెరవేర్చాము. ఇది పాపం కదా. మరి ఈ పాపాలు లేవు మనలో? ఎవడు పరిశుద్ధుడు? ఎవరు పరిశుద్ధుడు? దేవుడు చెయ్యమన్నవి చేయకపోవడం పాపం. మోహపు చూపు చూస్తే పాపం అన్నాడు, సహోదరుని వ్యర్థుడా అంటే పాపం అన్నాడు. ఎవరిని దూషించొద్దు అన్నాడు. ఈ పాపాలు లేవు. చెయ్యమన్నవి చేయకపోవడం పాపం, చెయ్యొద్దన్నవి చేయడం కూడా పాపమే. సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంట. దేవుడు వద్దన్నవి బహుశా మనం మానేస్తున్నాం. మానేసి మనం అనుకుంటాము మేము, నాకు పాపం లేదు, పరిశుద్ధులు అనుకోండి. మరి దేవుడు చెయ్యమన్నవి చేయకపోవడం పాపం. మరి దాని విషయంలో ఏంటి? పాపం పాపమే. అందుకని యేసు ప్రభు పాపుల మధ్య జీవించాడు, కానీ పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనం పాపులతో ఎందుకు స్నేహం, సహవాసంగా స్నేహం ఎందుకు చేస్తామంటే వాళ్ళని ప్రభు వైపు నడిపించుకోవడానికి. మనం ఏదో పరలోకం నుంచి ఊడిపడినట్టుగా కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఎవరితో మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు, కనీసం ప్రైజ్లాడు కూడా చెప్పరు. వీళ్ళు ఏ క్రైస్తవ్యంలో ఉన్నారో తెలియదు, వీళ్ళు బైబిల్ ఏంటో నాకు తెలియదు. ఈ బైబిల్ చదివితే వాళ్ళు అలాగ ఉండరు. ఈ బైబిల్ చదివితే చక్కగా అందరితో మంచిగా ఉంటారు, అందరితో స్నేహంగా ఉంటారు, అందరితో కలవడిగా ఉంటారు. అయితే అంతరంగంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటారు. మేమేదో స్పెషల్ అనుకున్న వాళ్ళు, మేము పాపులతో మాట్లాడడం అనుకున్న వాళ్ళు, ఈ బైబిల్ వాళ్ళు లేదు, వాళ్ళ బైబిల్ ఏదో నాకు తెలియదు. యేసు ప్రభువే పాపుల మధ్య జీవించాడు. అందుకని అంటాడు కదా 8వ వచనంలో, అనగా సిలువ మరణం పొందినట్టుగా హీ అసోసియేటెడ్ విత్ సిన్ఫుల్ పీపుల్. పాపులతోనే 3.5 సంవత్సరాలు లేక 33.5 సంవత్సరాలు జీవించాడు. సూపర్ స్పిరిచువాలిటీ, సూపర్ రిలీజియాసిటీ ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మేము అందరికీ అతీతులం అన్నట్టుగా కొంతమంది బతుకుతూ ఉంటారు. అలా ఉండేవాళ్ళు ఎవరో చెప్పంటారా? వాళ్ళ పాపాలు అందరికీ తెలిస్తేనే కొంచెం జాగ్రత్తగా ఉంటారండి. తెలుసా? ఎవరితో కలవకుండా కొంతమంది సపరేటెడ్గా ఉంటారు కదా. దాని అర్థం ఏంటంటే వాళ్ళ వీక్నెస్లు పక్కోడికి తెలిస్తే అని చెప్పి సపరేటెడ్గా ఉంటారు. స్నేహితులారా, మనం పాపులను ప్రేమించాలి, పాపులను ప్రేమించాలి. యేసు పాపులను ప్రేమించాడు, మనం పాపులను ప్రేమించాలి. పాపాన్ని ప్రేమించమని చెప్పలేదు, పాపులను ప్రేమించమన్నాడు. పాపులను ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని శత్రువుని ప్రేమించమన్నాడు. అందుకని పాపులతో ఐక్యమైపోయాడు, పాపులతో కలిశాడు. అందుకనే మనకు రక్షణ వచ్చింది. మనము పాపులమే.
ఇప్పటికీ పాపులమే. అయితే రక్షించబడిన పాపులమే. ఇప్పటికీ పాపులమే, కానీ రక్షించబడిన పాపులమే. వీఆర్ కాల్డ్ యాజ్ సేవ్డ్ సిన్నర్స్. రక్షించబడిన పాపులమే క్రైస్తవులంటే. ఎందుకంటే ఇంకా పరిశుద్ధతలో మనం ఏమవుతున్నాము? కొనసాగుతూనే ఉన్నాం. క్రీస్తు స్వారూప్యములోనికి వస్తూ 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 ఉన్నామంతే, వచ్చేలేదు ఇంకా. అందుకని మనం ఏమంటామంటే రక్షించబడిన పాపులమి, లేక పరిశుద్ధతలో ఎదుగుతున్న వారిమి, సంపూర్ణతలో కొనసాగుతున్న వారిమి. అంతా అయిపోయింది, నేను పరలోకానికి రెడీ అని అనుకోకండి. రెడీ అని అనుకుంటే చాలా ప్రమాదం. ఈరోజే చంపేసి తీసుకెళ్ళిపోతాడు. మనలో మారవలసింది చాలా ఉంది, ఎవరికి వాళ్ళకి తెలుసు. మార్పు అందరికీ అవసరమే. ఎన్ని లోపాలు ఉన్నాయో మనకు తెలుసు, ఎన్ని సరిదిద్దుకోవాలో మనకు తెలుసు. మనం రక్షించబడిన పాపులమే. ఆయన కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా మనల్ని అనుదినము శుద్ధి చేస్తూ మనల్ని సంపూర్ణతలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సార్వభౌమత్వ స్థితిని విడిచిపెట్టి వచ్చాడు, నెంబర్ 1. రెండవది దాసుని స్థితిలోకి వెళ్ళాడు, నెంబర్ 2. నెంబర్ 3, పాపులతో సహవాసము చేశాడు. ఈ అసోసియేటెడ్ విత్ సిన్నర్స్. ఒక నిజమైన క్రైస్తవుడికి ఎవరితో తారతమ్యాలు ఉండవు. ఇఫ్ యు ఆర్ ఎ రియల్ ట్రూ క్రిస్టియన్, యు లవ్ ఎవ్రీ క్రిస్టియన్. యు లవ్ ఎవ్రీ క్రిస్టియన్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్. ఇఫ్ యు ఆర్ ఎ కౌంటర్ఫీట్ ఆర్ నకిలీ క్రైస్తవుడు అయితే నువ్వు కొంతమందిని ప్రేమిస్తావు, అందరినీ ప్రేమించు. మనం నిజమైన క్రైస్తవులు అయితే అందరినీ ప్రేమిస్తాం, అందరితో స్నేహంగా ఉంటాం, సత్యాన్ని ప్రజలందరికీ తెలియజేస్తాం. యేసు, అందుకని యేసు ప్రభుని భూలోకంలో చూస్తే ఆయన ఎక్కడ స్పెషల్గా ఎవరికి కనబడలేదు. నేను ఒకసారి కొంతమంది సేవకుల సదస్సులో మేము మాట్లాడుతూ ఒక ప్రశ్న వచ్చింది. మనం సేవకులంగా స్పెషల్ డ్రెస్ వేసుకోవచ్చా అనే ప్రశ్న వచ్చింది. సో తర్జన పడ్డాం. ఎందుకంటే రకరకాల వాళ్ళు, కొంతమంది పూర్తిగా వైట్ వేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పైజామా లాల్చి వేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాలుగా కనబడతారు. సరే, ఇవన్నీ మనం విడిచిపెడదాం. అసలు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎలాగున్నారు, ఆయన డ్రెస్ కోడ్ ఏంటో చూసాం. చెప్పంటారా? ఆయన అందరిలో ఒకటిగానే ఉన్నాడు, స్పెషల్ డ్రెస్ ఏమీ వేసుకోలేదు. అసలు యేసు ప్రభుని గెత్సెమనే తోటలో గుర్తుపడడానికి ఇస్కరియోతు అంటాడు, నేను ఎవరినైతే ముద్దు పెడతానో ఆయనే అని అంటాడు. అంటే ముద్దు పెడితేనే కానీ గుర్తించలేని స్థితిలో యేసు ప్రభు ఉన్నాడు. అంటే అర్థం ఏంటో చెప్పండి, అందరిలో ఒకటిగా ఉన్నాడు. స్పెషల్ డ్రెస్ కూడా వేసుకోలేదు. నేను వైట్ అండ్ వెండి వేసుకోను, ఎందుకంటే ఎప్పుడు వేసుకోను, ఇప్పుడే కాదు ఎప్పుడు వేసుకోను. వేసుకుంటే వైట్ షర్ట్ వేసుకుంటాను, వైట్ ప్యాంట్ మాత్రం వేసుకోను. కుట్టించుకొని అలాగే ఉంది, అది మురికి అయిపోయినా పర్లేదు. నేను స్పెషల్గా కనిపించడానికి అవకాశం లేదు, ఎందుకంటే నా యేసు స్పెషల్గా ఎవరికి కనబడలేదు. నేను ఎందుకు స్పెషల్గా కనబడాలి? నేను సేవకుడు అంటే స్పెషల్గా కనబడవలసిన రూల్ ఉందా? యేసు ప్రభువే స్పెషల్గా కనబడలేదు. అందరిలాగే డ్రెస్ వేసుకున్నాడు ఆయన, అందరిలాగే గడ్డం ఉంది, అందరిలాగే హెయిర్ స్టైల్ ఉంది, అందరిలాగే భోజనం చేశాడు, అందరిలాగే నీళ్లు తాగాడు, అందరిలాగే అలసిపోయాడు, అందరిలాగే పానం చేశాడు, అందరిలో ఒకటిగా ఉన్నాడు, 100% మానవుడిగా ఉన్నాడు. ఆయన గుర్తించడానికి ముద్దు పెట్టవలసి వచ్చింది. నా యేసే అందరిలో ఒకటిగా ఉంటే నేనేమైనా పైనుంచి ఊడిపడ్డానా? నేను అలాగ ఉండను. ఇంకోళ్ళు ఉన్నారంటే వాళ్ళకి నాకు సంబంధం లేదు. వాళ్ళకి వాక్యం తెలిస్తే వాళ్ళు యేసులాగే ఉంటారు, వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఏంటి స్పెషల్ లుక్? స్పెషల్ లుక్ ఎందుకు? దేవుడయ్యుండి సార్వభౌమత్వ స్థితిలో ఉన్నవాడు భూమి మీదకి వచ్చాడు. స్పెషల్ గెటప్ ఏమైనా వేసుకున్నాడా? నేను దేవుణ్ణి, నేను పరలోకం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను స్పెషల్ డ్రెస్ వేసుకున్నాను అంటే ఆయన, అందుకనే ఆయన దేవుడుగా ఆ కాలంలో ఎవరూ గుర్తించలేదు. ఆయన మనిషే అనుకున్నారు. ఎందుకంటే ఎక్కడ స్పెషల్గా ఉండడానికి ఆయన ఎక్కడ ప్రయత్నము చేయలేదు. ఆయన ఎక్కడ స్పెషల్గా ఉండడానికి ప్రయత్నం చేయనప్పుడు వై యు వాంట్ టు బి స్పెషల్? వై యు వాంట్ టు బి స్పెషల్ అంటే గౌరవించాలి, నేనేదో పెద్దోడిని అనడానికి. అజ్ఞానం, బైబిల్లో లేదది. నా యేసు స్పెషల్గా లేడు, నేను స్పెషల్గా ఉండను, అందరిలో ఒకటిగానే ఉంటాను. యేసు స్పెషాలిటీ ఏమీ కొనలేదు. అందరూ తిన్నదే తిన్నాడు, అందరూ పండుకున్న దగ్గరే ఉన్నాడు, అందరూ ఏ ఇళ్ళలో బతికారో యేసు ప్రభు అదే ఇంట్లో బ్రతికాడు, అందరూ నడిచిన దారిలో నడిచాడు, అందరిలాగే గాడిదలు గుర్రాలు ఎక్కుంటాడు, అందరిలో ఒకటిగా ఉన్నాడు. ఏ స్పెషాలిటీ ఆయనకి లేదు. మరి మనం ఎందుకు స్పెషాలిటీ కోరుకుంటాం?
యేసు అర్థం కాలేదు క్రైస్తవులకి, ఈ బోధకులకి యేసు అర్థం కాలేదు. యేసు అర్థమైతే అందరిలో ఒకడిగానే ఉంటాం. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలతో పాటు వారు తిన్న మన్నానే తిన్నాడు, ఆ బండలో నీళ్ళే తాగాడు. కానీ రాకుమారుడు 40 సంవత్సరాలు రాకుమారుగా పెరిగాడు. నేను స్పెషల్ అని అనుకున్నాడా మోషే? అనుకోలేదు. మోషే అనుకోలేదు, యేసు ప్రభులు అనుకోలేదు. నువ్వెవడు అనుకోవడానికి? నువ్వేమి స్పెషలా అని అంటాను నేను. ఏంటి స్పెషలు? ఇది కోరి తెచ్చుకున్న స్పెషల్, నేను గౌరవించబడాలని. వీళ్ళంతా సున్నం కొట్టిన సమాధులని చెప్పవచ్చేమో, తెల్లగా కనబడేవాడు. నా యేసు అలగలేడు, అందరిలో ఒకడిగానే ఉన్నాడు. స్నేహితులు అర్థం చేసుకోండి, స్పెషల్ కోరుకోవద్దు, అందరిలో ఒకళ్ళుగా ఉందామని కోరుకోండి. పేదవాళ్ళతో కలిసిపోయాడు, కుష్ఠరోగులతో కలిసిపోయాడు, గుడ్డివారితో కలిసిపోయాడు, అనామకులతో కలిసిపోయాడు, చేపల వారితో కలిసిపోయాడు, అందరితో కలిసిపోయాడు. మనం కలుస్తామా? మనం కలుస్తామా? చేపల వాళ్ళతో కలగలమా? గుడ్డోడు పిలిస్తే మనం ఆగిపోతామా? కుష్ఠరోగుడు పిలిచి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయండి ఆగిపోతామా? మనం ఆగుతామా? యేసు చేసేది. ఎక్కడ అర్థమైంది యేసు మనకి? మనం యేసును వదిలేసి ఎవరినో పాటిస్తున్నామా? యేసు ప్రభు అర్థం కాలేదు ఈ క్రైస్తవులకి. ఎవడో సేవకుడు అర్థమయ్యాడు. యేసు అందరిలో ఒకడిగా ఉన్నాడు. పాపుల మధ్య సహవాసం చేశాడు, సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. అలాగే ఉండాలి స్నేహితులారా. మీరు యేసుని వెంబడించాలంటే అలాగే ఉండాలి. ఎవరో నీ వెంబడించాలంటే వాళ్ళకు ఉండండి, అది మీ ఇష్టం. నేను మాత్రం యేసులాగే అందరిలో ఒకడిగానే ఉంటాను. ఎప్పటికీ స్పెషల్ కోడ్ నేను ఎప్పుడూ ఉండను. ఉండాలనే ఆశ కూడా నాకు లేదు. అందుకని అర్థం చేసుకోండి. 4వది మనం చూస్తే, ఈ అడాప్టెడ్ ఏ సెల్ఫ్లెస్ పొజిషన్. ఆయన సిలువ మరణాన్ని కోరుకున్నాడు. సెల్ఫ్లెస్ పొజిషన్. సిలువ అంటే అవమానం, సిలువ అంటే నింద, సిలువ అంటే శిక్ష, సిలువ అంటే శాపం. సరే, పాత నిబంధన ప్రకారం సిలువ అంటే శాపం. కానీ ఆ రోజుల్లో చూసే సిలువ మీద అంటే ఒక హంతకుడు, ఒక మోసగాడు, ఒక ట్రైటర్, ఒక దొంగ, బందిపోటు దొంగ. యేసు ప్రభు నిస్వార్థమైన స్థితినే కోరుకున్నాడు. సిలువకెక్కాడు. ఆయన సిలువకెక్కాడు. అసలు సార్వభౌముడైన దేవుడు దాసుని స్థితిలోనికి వచ్చిన దేవుడు, పాపులతో కలిసిపోయిన దేవుడు, ఇంతవరకు బాగానే ఉంది. సార్వభౌముడైన దేవుడు, దాసునిగా మారిపోయిన దేవుడు, పాపులతో కలిసిమెలిసి తిరిగిన దేవుడు, ఇంతవరకే బాగానే ఉంది. కానీ సిలువకి ఎక్కడం బాగలేదే. ఇది మరీ ఘోరమే. అంతగా తగ్గించుకోవాలా? సిలువకి ఎక్కాడు. అసలు క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే సిలువ మరణం కొరకు వచ్చింది. అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనంగా తను అప్పగించుకున్నది. క్రిస్మస్లో క్రాస్ ఉంది. ఆయన పుట్టుకలోనే ఆయన మరణం ఉంది. అందుకని క్రిస్మస్లో సిలువ గురించి ధ్యానించకపోతే ఆయన ఎందుకు పుట్టాడు ప్రజలకి తెలియదు. ఎందుకు పుట్టాడు? క్రీస్తునేడు పుట్టినని చాటింపు వేసుకోవడానికి, స్టిక్కర్లు అంటించుకోవడానికి. ఆయన పుట్టింది మరణం కొరకు, పాపులను రక్షించడం కొరకు. సిలువలో ఆయన మన కొరకు పాపాన్ని భరించడం కొరకు, సిలువలో మన కొరకు ఆయన మరణించాడు. సిలువ మరణం పొందినంతగా, అక్కడ చూస్తే మన 8వ వచనములో, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. హంబుల్నెస్. అబ్బో, యేసు ప్రభు లాంటి విధేయత మనం చెప్పుకోవడానికి బాగుంటుందేమో, ఆచరించడానికి అంత బాగుండదు. కూర్చున్నప్పుడు పక్కోళ్ళు కాళ్ళు తగిలితేనే ఇలా సీరియస్గా చూస్తాం. ఒక కాలు తగిలితే మనం తట్టుకోలేము. ఎవరినైనా ఒక బ్రదర్నో సిస్టర్నో ఏదైనా సరదాగా మాట అన్నా సరే, వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకునే లోకంలో ఒక మాటనే తట్టుకోలేని క్రైస్తవులు సిలువని ధ్యానం చేయగలరా? వీళ్ళు నన్ను ఆ మాట అనేసారు. ఒక బ్రదర్ ఉండేవాడు ఇంతకుముందు మన దగ్గర. జోక్గా ఒక మాట అంటే సీరియస్ అయిపోయాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. పోవడం మంచిదైంది అనుకున్నాడు. అటువంటి వాడు ఉండడం వేస్ట్. ఇక్కడ ఒక మాటను తట్టుకోలేనోడు యేసు ప్రభు కొరకు నిందలు పొందుతాడా?
యేసు ప్రభు వారికి అవమానాలు పొందుతాడు. యేసు ప్రభుని అన్నారు, ఆ దొంగలు అన్నాడు, నువ్వు దిగు, మమ్మల్ని కూడా దించు అన్నారు. అటువంటి వాళ్ళు క్రైస్తవత్వంలో ఉన్నారా? నన్ను అవమానపరిచారు, నాకు నిందేసేసారు అని లేనిపోయి మాటలు అనేవాళ్ళు. వీళ్ళకి రక్షణ అనుభవం లేని వాళ్ళు క్రైస్తవులు కాదు, యేసుని ఎరగని వాళ్ళు వీళ్ళందరూ. యేసు ఎరిగిన వాళ్ళని ఎంత అవమానమించిన ముఖం మీద ఉమ్మేశారండి యేసు ప్రభుకి. మన మీద ఎవడైనా వేస్తే పొరపాటున ముఖం మీద ఉమ్మి వేస్తే, కావాలని కాదు, పొరపాటున అటు ఉమ్మి వేయబోయి ఆ తుంపర్లు ఇటు తగిలి అనుకోండి, ఏం చేస్తాం? కళ్ళున్నాయో లేదో అంటామా లేదా? బయట వాళ్ళు కాదు, క్రైస్తవులే అంటారు. ఇంకెక్కడుంది యేసు ప్రభు? మనకేం అర్థమయ్యాడు యేసు ప్రభు? యేసు ప్రభు ఎందుకు క్రైస్తవులు అయ్యాం మనం? ఏది క్రైస్తవ్యం? ఇది ఒక మాట తట్టుకోలేని వాళ్ళు, ఒక అసౌకర్యాన్ని తట్టుకోలేని వాళ్ళు, ఒక నిందను తట్టుకోలేని వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులా? చి ఎక్కడ క్రైస్తవులు నాకు తెలియదు. ఈ బైబిల్లో ఉన్న క్రైస్తవులు కాదు, వీళ్ళెవరో నాకు తెలియదు. ఒక మాటను తట్టుకోలేము, ఒక అవమానం తట్టుకోలేము, ఒక నిందను తట్టుకోలేము. యేసు ముఖం మీద ఉమ్మేశారు, గడ్డాన్ని పెరికారు, పిడిగుద్దులు గుద్దారు, చేతుల్లో కాళ్ళలో మేకలు కొట్టారు, వీపుని దున్నేశారు. నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నారు. అంటే నువ్వు చేతకానవాడు అన్నారు, అంతే కదా, నువ్వు చేతకానవాడివి, నువ్వు దిగిరా. ఆయన దీనికి ఏమైనా పౌరుషం వచ్చిందా? దీనికైనా కోపడ్డా? 3 రోజులు ఆగండి, మీ సంగతి చూస్తానన్నాడా? ఆయన విధేయత చూపి. ఏది మన క్రైస్తవ్యం? ఏది? సంఘంలో అందరూ అర్థం చేసుకోండి. ఎవరైనా మాట అంటే ఊరికి కోపాలు తాపాలు పెట్టుకోకండి. కోపాలు తాపాలు పెట్టుకుంటామంటే మీకు యేసు అర్థం కాలేదు. మీరు క్రైస్తవులు కాదో నాకు తెలియదు. బ్రదర్స్ సిస్టర్కి చెప్తున్నా, ఏదైనా మాట అన్నా, ఎవరైనా ఫన్నీగా అన్నా, సీరియస్గా అన్నా, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. మనం యేసు ప్రభుకు శిష్యులని, ఆయనే భరించాడు, మనం భరించొద్దా? నన్ను ఆ మాట అనేసారని 10 మంది ముందు ప్రచారం చేయకండి, భరించండి. అడ్వర్టైజ్ చేసుకోకండి, ఎవరికైనా సింపతి పొందకండి. అంటారు యేసు ప్రభుని అన్నోళ్ళు మనల్ని అనరా? మన తోటి సహోదరులు అనొచ్చు, మన తోటి సహోదరులు అనొచ్చు. భరిద్దాం, క్షమిద్దాం. ఇది ఈ సంఘములో ఉండవలసిన పద్ధతి. దేన్ని సీరియస్గా తీసుకోవద్దు. సీరియస్గా తీసుకున్నారంటే యేసుకి మీకు సంబంధం లేదు. యేసు ప్రభు ఎవరో మీకు తెలియదు అనమాట. నన్ను అలాగనేసారు, నన్ను ఇలాగనేసారని ఎప్పుడు ఆ మాటలు మీరు మన నోట్లోంచి రాకూడదు. అన్నవ్వండి, భరిద్దాం, క్షమిద్దాం, నవ్వుతూ అంగీకరిద్దాం. నవ్వుతూ అది క్రైస్తవ్యం. యేసు అర్థమైతే అది క్రైస్తవ్యం. అర్థం కాకపోతే మీ క్రైస్తవ్యం అర్థం కాలేదు. ఇది జీవితం అంటే, క్రిస్టియానిటీ అంటే అది. ఆయన సిలువకెక్కాడు, సిలువలో పాపములను భరించాడు. మీకు తెలుసా, యేసు ప్రభు సిలువలో ఆ 3 గంటల్లో, 9 నుంచి 3 గంటల వరకు కదా, 9, 6 గంటలు, 3 గంటల్లో చిమ్మ చీకటి వచ్చింది. ఏంటి ఈ సర్వ మానవాళి పాపాలు చూడండి. సర్వ మానవాళి పాపాలు, ఆదాము మొదలుకొని సర్వ మానవాళి పాపాలు, అన్ని దేశాల్లో ఉన్నవాళ్ళు, అన్ని జాతులు వాళ్ళు, అన్ని కులస్తులు, అన్ని మతస్థులు, అన్ని తరాలకు సంబంధించిన వాడు, అన్ని తరాలకు సంబంధించిన వాడు, స్త్రీలైనా పురుషులైనా, మానవ జాతి పుట్టుక ప్రారంభించిన దగ్గర నుంచి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి మానవుని, ఎన్ని వేల కోట్ల మంది ఉంటారు, ప్రతి మానవుని ఎన్ని వేల కోట్ల మంది ఉంటారు, అన్ని వేల కోట్ల మంది మనుషుల పాపాలని యేసు సిలువలో భరించాడు. ఒక మనిషి తిట్టుని భరించలేకపోతున్నావే, ఒక మనిషి అవమానిస్తే భరించలేకపోతున్నావే, ఇన్ని వేల వేల కోట్ల ప్రజల పాపాలని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ప్రజలు చేస్తూ ఉన్న, చేయబోతున్న పాపాలని యేసు సిలువలో భరించాడే. ఒకళ్ళు ఏమైనా అంటే తట్టుకోలేవు. ఈడేం క్రైస్తవుడు, వాళ్ళేం క్రైస్తవులు. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. బెటర్ ఇఫ్ దే ఆర్ యాజ్ హిందూస్, ఇఫ్ దే లివ్ యాజ్ హిందూస్. నన్ను బోల్డ్ మంది అవమానపరిచిన పరిస్థితులు ఉన్నాయి. అందరికి ప్రచారం చేసుకుంటాను, ఏం అవసరం లేదు.
దేవుడు గణపరచాలంటే ఎవరినైనా గణపరుస్తాడు. దేవుడు అణచివేయాలంటే ఎవరు గణపరిచినా అతను ఎవడు ఏమీ చేయలేడు. ఇన్ని వేల కోట్ల ప్రజల పాపాలని 3 గంటలు సిలువలో భరించాడు. ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఆయన మానవుడే కాదు, సంపూర్ణ దేవుడు. ద ఇన్ఫనైట్ సిన్స్ ఆఫ్ మెన్ వర్ బోర్ బై ద ఇన్ఫనైట్ గాడ్ అంట. దేవుడు అనంతుడు. అనంతుడైన దేవుడు అనంత పాపాలని భరించగలడు, అనంత పాపాలని క్షమించగలడు. ఎందుకంటే దేవుడు అనంతుడు. దేవుడు అనంతుడు. దేవుడు అనంతుడు. అందుకని అన్ని తరాల్లో ఉన్నవారిని యేసుప్రభు శిలువలో మరణించినప్పుడు మనం లేము. మనం ఆయనకి భవిష్యత్తు, ఇంకా రాబోయే తరాలు ఎన్నున్నాయో తెలియదు. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఉన్న మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన శిలువలో భరించాడు. ఎందుకంటే ఆయన అనంతుడైన దేవుడు. ఈజ్ ఎన్ ఇన్ఫనైట్ గాడ్. ఈజ్ ఎన్ ఇన్ఫనైట్ గాడ్. అందుకొరకు వచ్చాడు యేసుప్రభు. He humbled himself to death. He humbled himself to death. ఆయన మరణం వరకు తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాను. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. అది క్రిస్మస్ అంటే తగ్గింపు. ఎక్కడ తగ్గింపు? శిలువ మరణం పొందినంతగా తగ్గింపు క్రిస్మస్. మనం తగ్గించుకోగలమా? పౌరుషాలకి, కోపాలకి, తాపాలకి ఒక క్రైస్తవుడు పోకూడదు. నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఇవేమీ ఉండకూడదు. మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానం. తెలుసా? క్రైస్తవుడు చచ్చిపోయిన వాళ్ళతో సమానం. అలా ఉండాలి. అలా ఉండును అంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోవడం బెటర్ అండి. నేను రోషం చూపిస్తాను, నేను తట్టుకోలేనైతే యేసు ప్రభుని వదిలే, హైందువుడిగా వెళ్ళిపో, అంతే. తట్టుకోవాలి. ఎందుకంటే ఆయన చేశాడు. ఆయన ఇప్పుడు మనం ముందుకు రావాలి. ఒకవేళ ఎక్కడైనా మనం స్పందించి కోపమో, తాపమో, రకరకాలుగా మనం స్పందిస్తే వెంటనే ఏం చేయాలి? ప్రభువా క్షమించు అని అడగాలి. అది కూడా అనకుండా మనము సమర్థించుకునే స్థితిలోకి ఎప్పుడు రాకూడదు. వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను అని సమర్థించుకోవడానికి కూడా ఎప్పుడు రాకూడదు. వాళ్ళన్నా నేను అనకూడదు, అంతే. సమర్థించుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు తిట్టినా నేను తిట్టకూడదు, సమర్థించుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు అవమానపరిచినా నేను అవమానపరచకూడదు, సమర్థించుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు నిందించినా నేను నిందించకూడదు, సమర్థించుకోవడానికి ఏమీ లేదు అనే స్థితిలోనికి నేను రావాలి. అందుకే ఈ భక్తి, అందుకే ఈ యాత్ర. మీకు తెలిసిన అందుకే బతుకున్నాం. ఎందుకంటే మారవలసిన చాలా, అందుకే బ్రతుకున్నాం. యేసు ప్రభు శిలువ మరణం పొందినంతగా తను తాను విధేయత చూపించాడు. అది క్రిస్మస్ అంటే. చివరిగా మనం చూస్తే 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు. అందుకని పై 4 లక్షణాలు ఉన్నవి. ఏంటి? అది సార్వభౌముడైన దేవుడు ఆ స్థితి నుంచి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక దాసునిగా అయిపోయాడు. మూడవది, పాపులతో అసోసియేట్ అయ్యాడు, సహవాసం చేశాడు పాపులను రక్షించడానికి. మనుషుల్లో ఒక మనిషిగానే ఉన్నాడు. ఎక్కడ స్పెషల్ ఎవరికీ కనబడలేదు. 4వది, శిలువ మరణాన్ని పొందాడు. ఆ విధంగా తను తాను తగ్గించుకున్నాడు. ఈ 4 చేశాడు కాబట్టి 5వది ఏమిచ్చాడంటే, పరలోకములోను భూమి మీదను ప్రతి మోకాలు, పరలోకమందును ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, 3 స్థలాలు పరలోకములో కానీ. పరలోకంలో ఎవరున్నారు? కోట్ల కొద్ది దేవదూతలు. భూమి మీద ఉన్నవారు కానీ, భూమి మీద ఎవరున్నారు? కోట్ల కొద్ది మనుషులు ఉన్నవారు. భూమి కింద ఉన్నవారిలో కానీ, అనగా పాతాళంలో ఉన్నారు, అది దెయ్యాలు కానీ ఏమైనా సరే, ఈవిల్ స్పిరిట్స్ అయినా, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. ప్రతి వాని మోకాలు యేసు నామమున. కిందన కూర్చొని ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు వాక్యం అర్థమైందా? కింద కూర్చున్న వాళ్ళు వాక్యం అర్థమైందని భావిస్తాను. పరలోకములో కానీ,
భూమి మీద కానీ, భూమి కింద బంధించబడిన, పాతాళంలో బంధించబడిన పతనమైపోయిన దేవదూతలు కానీ, లేదా బంధించబడిన ఆత్మలు ఎవరైనా సరే, ప్రతి వాని మోకాలు యేసు నామములో ఉంటుంది, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది. ఎందుకో చెప్పమంటారా? ఆయన పైన 4 కార్యాలు చేశాడు. క్రిస్మస్ అంటే అర్థము సార్వభౌముడైన దేవుడు తన సార్వభౌమత్వ మహిమను విడిచిపెట్టి రావడం క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థము సార్వభౌముడైన దేవుడు సార్వభౌమత్వ స్థితిని విడిచిపెట్టి దాసునిగా, ఒక సర్వెంట్గా, ఒక స్లేవ్గా రావడం, అది క్రిస్మస్. అంతేకాదు, క్రిస్మస్ అంటే సార్వభౌముడైన దేవుడు దాసునిగా రావడం కాదు, పాపుల మధ్య సహవాసము చేశాడు, మనిషిలో ఒక మనిషిగా అయ్యాడు, సంపూర్ణ మానవుడిగానే ఉన్నాడు, ఎక్కడ స్పెషల్ అట్రాక్షన్గా ఎవరికీ కనబడలేదు. అది క్రిస్మస్. 4వది, సార్వభౌముడైన దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సిలువలో పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం పెట్టే అంత విధేయత ఆయన చూపించాడు. ఇది క్రిస్మస్ అంటే. ఇది యేసు ప్రభుని గురించి మనం అర్థం చేసుకోవాల్సింది. ఏదో కేవలం డెకరేషన్లు కాదు, కొత్త బట్టలు కాదు, పిండి వంటలు కాదు, ఈ హంగులు, ఆర్భాటాలు, ఈ తతంగాలు కాదు. యేసుని అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవులకి యేసు అర్థం కాలేదు. కనీసం మనమైన అర్థం చేసుకుందాం. అర్థమైతే ఆయనకి తగినట్టుగానే మనము ఆరాధిస్తాము, ఆయనకి తగినట్టుగానే మనము జీవిస్తాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించాలి. బల్లోకి వద్దాం, బల్లో మనం పాల్గొందాము. దయచేసి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. బల్లోను కూస్తున్నప్పుడు మీ యేసు మీకు అర్థమయ్యాడా అనే ప్రశ్న మీకు వేస్తున్నాం. మనం క్రైస్తవులుగా పిలబడుతున్నాం. క్రైస్తవుడు, క్రిస్టియన్ అంటే క్రీస్తుని ధరించిన వాడు, క్రీస్తుని కలిగాం. మన నామములోనే క్రీస్తుని కలిగాం. క్రీస్తుని కలిగిన మనము క్రీస్తు అర్థమయ్యాడా? ఎవరో సేవకులు అర్థమయ్యారు, ఎవరెవరో XYZ అర్థమయ్యారు, క్రీస్తు అర్థం అవ్వాలి కదా. యేసుప్రభు అర్థమయ్యాడా? యేసుప్రభు అర్థం కావాలి కదా. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వర్తమానాలు వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటున్నాం అనేది ప్రశ్న కాదు. ప్రశ్న ఏమిటంటే యేసు ప్రభు అర్థమయ్యాడా లేదా? ఆయన సార్వభౌముడైన దేవుడు, సార్వభౌమత్వ స్థితిని, మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినవాడు. ఈ సార్వభౌముడైన దేవుడు దాసునిగా అయిపోయాడు. పరిచారము చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి రాలేదు. సార్వభౌముడైన దేవుడు పాపులతో అసోసియేట్ అయ్యాడు, పాపిని రక్షించడానికి. వారిలో ఒకటిగా జీవించాడు, పరిశుద్ధంగానే జీవించాడు. స్పెషల్గా ఎక్కడ కనబడడానికి ప్రయత్నం చేయలేదు. ఈ సార్వభౌముడైన దేవుడు శిలువ మరణం పొందినంతగా తాను రిక్తునిగా అయిపోయాడు. తను తాను విధేయత చూపించాడు. అందుకని పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ప్రతి మోకాలు నా యేసు నామములో, ఆయనకు నామం ఇవ్వబడింది, ఆ యేసుక్రీస్తు నామములో ప్రతి మోకాలు వంగుతుంది. ఈ రోజైనా వంగాలి, రేపైనా వంగాలి, లేక ఒక రోజున వంగుతుంది. ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఈ రోజైనా ఒప్పుకోవాలి, ఒక రోజైనా ఒప్పుకోవాలి. స్నేహితులారా, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు మీలో ఎవరున్నారు? రక్షణ పొందిన వాళ్ళు ఎవరున్నారు? యేసు ప్రభు దేవుడని, రక్షకుడని మీరు అంగీకరించారా? క్రైస్తవ కుటుంబంలో పుట్టచ్చు, కానీ మీకు రక్షణ లేకపోతే మీకు యేసుకి సంబంధం లేదు. మీరు రక్షించబడ్డారా? యేసు ప్రభు అని ఒప్పుకున్నారా? మారు మనసు అనుభవం ఉందా? అర్థం చేసుకోండి. లేకపోతే ఆ యేసు ప్రభుకి మీకు సంబంధం లేదు. బల్లో పాల్గొందాం, బల్లో పాల్గొందాం. ఫిలిప్ బ్రదర్ వస్తారు, బల్లిస్తారు. బల్లో పాల్గొందాం. యోచిస్తూ, సరి చేసుకుంటూ, మన క్రైస్తవ్యం గురించి ఒకసారి ఆలోచన చేస్తూ, ఏది ఆచారంగా కాదు, ఏది ఆచారం కాదు. కొన్నిసార్లు బల్లకు దూరంగా ఉండడం కూడా మంచిదే. ప్రభా, నీ గురించి ఏమీ తెలియలేదు, నేను క్రైస్తవుడిని, క్రీస్తు అనేది నా నామంలో పెట్టుకున్నాను, కానీ క్రైస్తవుడిగా జీవించలేదు, నీ గురించి నాకేమీ తెలియదు. బల్లో ఆగినా పర్వాలేదు. అయితే బల్లకి అందరికీ ఆహ్వానం ఉంది. ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, బల్లో పాల్గొందాం.